రోజుల నుంచి రోజు సాయంత్రం ఈ టైంకే వచ్చేస్తున్నాను. ఇంకో 6 నెలలు ఇలాగే వచ్చేస్తాను. 6 నెలలు అదేసరికి రోజు లెక్క పెడుతున్నావా? మీ వర్క్ ఎలా ఉంది నీలిమా? జస్ట్ మినిట్. థ్యాంక్ యూ. ఇప్పుడు అడగండి చెప్తాను. మీ వర్క్ ఎలా ఉంది అని అడుగుతున్నాను. అలా అడగకపోతే మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు కదా. అంత తీరికే ఉంటే లేనిదే ఉంది. నాకైతే చాలా బాగుంది. ప్రశాంతమైన ఊరు. మనం చేయగలిగిందంతా చేయొచ్చు. మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. ఎవరి కట్టడం ఉండదు. రోజుకి ఎంతమంది పేషెంట్లు చూస్తారు? 100 మంది దాకా ఉంటారు. 2-3 డెలివరీలు అవుతాయి. సురేష్, నువ్వెందుకు వెళ్ళి చూడవు? నాకు మాత్రం టైం ఎక్కడిది? మీరిద్దరూ అక్కడే ఉంటే బాగుంటుంది కదా. అలా చెప్పండి. నాకు వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాను. ఎవరి రికమెండేషన్ చక్కలేదు. సురేష్, ఈ మధ్య నీకు చాలా తొందరగా కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా చెప్పారు. ఏంటి మీ ఇద్దరు ఒకటే నా మీద కొడుతున్నట్టున్నారు? కొంచెం ఆలోచించు. మీరిద్దరూ ఎంతో సాహసంగా ఎన్నో రిస్కులు తీసుకొని కలిసి ఉంటున్నారు. ఎన్నో వదులుకున్నారు. దేనికోసం? దేనికోసం మీరిద్దరూ చెప్పాలి. ఇద్దరం కలిసి గ్రామంలో పేద జనానికి మంచి వైద్యం అందించాలని. ఆదర్శం అనండి, ఆశయం అనండి, ఒట్టి ఆలోచన అనండి, అదే మమ్మల్ని దగ్గర చేసింది. ఆయనకి డాక్టర్గా ఉన్న సమర్థత, కమిట్మెంట్ ఆయనకి దగ్గర చేశాయి నన్ను. మీ సంగతి సురేష్. ఇప్పుడు నీ దగ్గర నేను నా ప్రేమ గురించి ఒక ప్రకటన చేసి తక్కువ చెప్పాలా? నీలుమని ఒక డాక్టర్గా మెచ్చుకోవడంతో మొదలైంది. ఒక స్త్రీగా ఆరాధించే వరకు వచ్చాను. నీలుమని కలిసే వరకు నా ప్రేమ చెప్పింది. ఏదో రొటీన్గా బతికించేవాడిని అనిపించింది. నీరు ఆదర్శాలు నాది ఒకటి. ఆ మధ్య నా ప్రేమ ఇద్దరు కలిసి బతకంటే నాకు కావాల్సింది లేదు అనుకున్నాను. మరి కలిసి బతకడం లేదు ఎందుకని? అదేమాట నేను కలిసి బతకం కదా. ఇది మీ జీవితాన్ని నువ్వు పూర్తిగా పంచుకున్నావా? తను ఎంతో ఇష్టంగా చేస్తున్న పనిని నువ్వు కన్నెత్తి చూడటం లేదు. ఒకసారి తను ఏం పని చేస్తుందో, ఎలా చేస్తుందో, అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చూసావా? రవి, ఇంకాపండి. సురేష్ ఎన్ని సమస్యల నుంచి నా దగ్గరికి వచ్చాడో నీకు తెలుసు. సురేష్ మీరు ఎలా అంటావు న్యాయం కాదు. తన హాస్పిటల్కి ఎందుకు రాలేకపోతున్నాడో నాకు తెలుసు. నేను అర్థం చేసుకున్నాను. సురేష్ మీద నాకు ఏ కంప్లైంట్ లేవు. సరే, మీ ఇద్దరికి లేని సమస్య నాకేంటి? ఏదో ఫ్రెండ్గా సలహా ఇచ్చాను. మీ సలహా పాటిస్తాను కదా. నాకు కొంచెం టైం కావాలి అంతే. మేము ఇద్దరం కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకోవాలనే కానీ మీరు మర్చిపోలేకపోతున్నారు. అది నా మనసులో పోవడం లేదు. సురేష్, రవి మన ఇద్దరు మిస్సులుగా ఉన్నారు. దాన్ని అంత పట్టించుకోకు. రవి, ఈ రోజు మీరు ఫ్రీగా ఉంటే ముగ్గురం కలిసి బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దామా? నాకే పని లేదు. నా సలహా నచ్చకపోయినా డిన్నర్ ఇస్తారంటే వద్దంటనా? పదండి, అలా కాసేపు తిరిగి డిన్నర్ చేసేద్దాం. లెట్స్ గో.